అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కులము మతము అంటే ఒళ్ళంతా మండిపోతుంది, అంత అసహ్యము. ఆయనకంతా కూడా అందరూ సమానమైనటువంటి గొప్ప నాయకుడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇకపోతే వారు కాపు కులస్తులైనందున కాపు కులస్తులందరూ కూడా మా పవన్ కళ్యాణ్ గారిని దైవములాగా ప్రార్థిస్తారు. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారు చదువుకునేటప్పుడు ఏ కులం అనేది ఎవరు కూడా తెలిసేది కదా, వారు స్నేహితులు ఎవరో కూడా ఏ కులమో కూడా ఎప్పుడూ ఆయనకు తెలియదట. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఏ కులమో తెలియదు, అందరం రీజనబుల్ స్కూల్స్ నుంచి చదువుకున్నాం. ఎక్కడ కూడా మా పక్క స్నేహితులు ఏ కులం అని తెలియలేదు. ఒకవైపు ఏమో అంబేద్కర్ గారి పేరు చెప్పి అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ కుల నిర్మూలన మాట్లాడతాం, ఇంకోవైపు కులాన్ని ఎగదోస్తూ ఉంటాం. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరే ఎగదోస్తారా? నువ్వే ఎగదోసేది ఎవడో కాదు. నీకున్నంత కుల గజ్జి తామర దురద ఈ ప్రపంచంలో ఎవడికి ఉండదయ్యా. మనమే విడగొట్టి ఇవన్నీ చేస్తుంది జరగవా? అసలు పిల్లలకి కులం లేకుండా చేయవచ్చు కదా. అంటే మీరు చిన్నప్పుడు వేరు చేస్తుంది కదా సొసైటీ. అని మీరు వేరు మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకనే మన చండాలో మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం. అని మీరు వేరు మేము వేరు. పిల్లలందరూ కనీసం పిల్లలకనే మన చండాలో మన దరిద్రం మనందరికి వచ్చేసింది అనుకుందాం. మనందరికీ రాలేదు పవన్ కళ్యాణ్ గారు, నీకొచ్చేసింది కుల పిచ్చి, కుల గజ్జి, కుల తామర అన్ని కూడా నీకే పట్టుకుని. గత ఎలక్షన్ లో చూసాం కదా, పిచ్చి కుక్కలాగా కాపులు తెలగలు తొక్కలు తోళ్ళు అని చెప్పి పిచ్చి కుక్కలా వాగి ఇప్పుడెందుకయ్యా ఉపన్యాసాలు? సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశావు నువ్వు. తోని బతుకొచ్చాడా? పవన్ కళ్యాణ్ గారు కులాల గురించి ఎంతో చక్కగా చెప్పారు, కానీ నీ కోసము నీ బాబు వచ్చారు. అదేనండి, మన చంద్రబాబు గారు వచ్చారు. నీ కోసం నీ బాబు వచ్చారంటే ఏమనుకోకండి. మీ బాబు గారు మీ గురించి ఏదో చెప్పాలని ఎంతో ఉలాట పడుతున్నారు. హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పెళ్లి పెటాకుల గురించి చెబుతారట, వినండి ఒకసారి. చాలా దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల కంటే ఇండియన్ కల్చర్ చాలా గొప్పది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఈ రోజు మనం వేరే రిలీజియన్స్ లో చూస్తున్నాం, వేరే దేశంలో చూస్తున్నాం. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది. ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. బాబు గారు, మీరు ప్రతి వేదిక మీద వివాహ వ్యవస్థ గురించి, విడాకుల గురించి, పెళ్లి స్వర్గంలో జరగడం గురించి గంటాపదంగా చెబుతుంటే నీకు నీ దత్తపుత్రుడికి ఏదో వచ్చేసింది. ఇద్దరికే అర్థమైపోతుంది. దత్తపుత్ర, చెప్పండి, మీరు మీ బాబుకి ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి. వాళ్ళ అమ్మాయిని ఇట్లా ఇచ్చి పెళ్లి చేస్తే అసలు ముందు అక్కడ దాకా ఎందుకు వెళ్తారు? పెళ్లి అనేది వాళ్ళ ఇష్టం. అది ఎవరిని చేసుకోవాలి, అది వాళ్ళ ఇష్టం. అది కాబట్టి మాకు ఇక్కడ మా ఇంట్లో అంటుతూ ఉంటాక ఎవరు లేరు, మంచిగా వచ్చి అంటుతామండి. ఇక్కడికి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు, పెళ్లిళ్ళు ఎక్కడైనా చేసుకోండి, విడాకులు ఎప్పుడైనా తీసుకోండి. బాబు గారు ఏదో అన్నారని చెప్పి మీరు బాబు గారిని ఇంటికి పిలిచి అంట్లు తోమనడం ఎంతవరకు సబబు? మీరేమనుకుంటున్నారు? బాబు గారంటే అంట్లు తోమేటట్టు కనపడుతున్నారో? మీకు గొడవలుంటే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏదో రాజీ పడి కాళ్ళు గడ్డాలు గట్టిగా పెట్టుకుని బాగా పిసుక్కోండి. గాని ఇలాగ మీరు వేదికలేకి కొట్లాడుకోవడం ఎంతవరకు సబబని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే ఒక పెద్ద ఆయన వచ్చారు. ఈ కులాల పిచ్చి గురించి, ఈ కుల రాజకీయాల గురించి ఆయనకు చాలా కోపం వచ్చింది. చెప్పండి పెద్ద ఆయన, ఈ కుల రాజకీయాల పట్ల మీ అభిప్రాయం మాకు తెలియజేయండి. ఈ కులాలను తీసుకొచ్చేది ఈ నాయకులే, ఈ పెంట చేసేది వీళ్ళే. పెద్ద ఆయన, మీరు చెప్పింది నిజమే, కానీ మా పవన్ కళ్యాణ్ గారు అసలు కుల ప్రస్తావన ఇష్టం ఉండదు. అసలు అటువంటి రాజకీయాలు నేను ఎప్పుడూ చేయలేదంటున్నారు. మీరు చెప్పండి. ఎందుకు లేవు? ఏమీ లేకుండానే జరుగుద్దా బాబు? నీ కులాన్ని కాదని నువ్వు పట్టుకుంటావు. నువ్వు ఎందుకని అన్ని తెలిసి అడగటం? పెద్ద ఆయన, మీరు కోప్పడవద్దు, నేనేదో పొరపాటున అడిగాను. ఇకపోతే మా పవన్ కళ్యాణ్ గారికి కుల పిచ్చి గజ్జి తామర ఉందా లేదో కొంచెము విశదముగా చెప్పండి. కుల గజ్జి తామర పెరిగినట్టు గజ్జి పెరిగినట్టు పెరిగింది. అది మీరు చెప్పింది 100% నిజం పెద్ద ఆయన. మా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కుల గజ్జి ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఇతను 2008 నుంచి ఇప్పటి వరకు కనీసం నాకు తెలిసి 1000 సార్లన్నా గానీ కులము 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 కాపు కులము ఆ కులము ఈ కులం అని చెప్పి ఈ కులాల గురించి, ఈ కాపు కులానికి సంబంధించిన కులం గురించి 1000 సార్లన్నా మాట్లాడుంటాడు. ఆ క్లిప్పింగ్స్ అన్ని ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంతకంటే నీచుడు ఈ కుల పిచ్చోడు
ఇంకెవడన్నా ఉన్నాడంటే ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఒక్కసారి వీక్షించండి. మనిషికి మనిషి కదా, కులం కూడి పెట్టేస్తా అందరికి. మనిషికి మనిషి కదా, కులం కూడి పెట్టేస్తా అందరికి, మానవత్వం కూడి పెడతా. అవునా, నిజమా? ఈ రోజున కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, బలిజ మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఒక 1000 కోట్లు ఆఫర్ చేశారంట. అంతకుముందు ప్యాకేజీలు తీసుకున్నారు. నేను చూపించాను ప్యాకేజీని. బండ్ల గణేష్ గారు, కడుపు కన్నం తినేవారు ఎందుకు ఇలా మాట్లాడతారు? బండ్ల గణేష్ గారు, మీకున్నటువంటి జ్ఞానం కూడా ఈ అప్రాచ్యుడికి లేదని నేను చింతిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, ఇకపోతే మీరు ఒక్క సినిమాకి ఒక్క రోజు షూటింగ్ చేస్తే ఎన్ని కోట్లు తీసుకుంటారు? కొంచెం ప్రజలు తెలుసుకోవాలనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు, దాదాపు 45 కోట్లు తీసుకుంటాను 20 రోజుల్లో, 5 రోజులు పనిచేస్తే. ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు? రోజుకు 3 కోట్లు తీసుకుంటే మీరు ట్యాక్స్ ఎంత కడుతున్నారు? ట్యాక్స్ కూడా చెప్తే బాగుండదు కదా. బళ్ళ కింద నుంచి క్యాష్ తీసుకుని ట్యాక్స్ ఎక్కడ కడతావు? నీ బతుకు నాకు తెలియదా? ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒడ్డెర సోదరులంటే మీకు అపారమైన ప్రేమ కదా. ఒడ్డెర సోదరులకు ఏమేమి సౌకర్యాలు కల్పించబోతున్నారు ఫ్యూచర్ లో? అన్ని విషయాలు మాకు చెప్పండి. రాళ్లు కొట్టి 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 భవనాలు లేపే నా వడ్డెర సోదరులకి నేనేం చేయగలను? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి పదవి చేపట్టి 20 నెలలు అయింది. ఏం పీకావని చెప్పి అందరూ అడుగుతున్నారు సార్. వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఏం చేయగలను? నువ్వు నీ బాబు చేసేదేమి లేదు. ఒడ్డెర సోదరులు గుడ్డలిప్పకుండా ఉంటే అదే 10,000 పవన్ కళ్యాణ్ గారు. మీరు కొంత మైనింగ్స్ లో కొంత కంపల్సరీగా రిజర్వేషన్ మీరు ఇవే అడుగుతాను. నేను కోరుకుని మీరు ఆర్థిక పరంగా మైనింగ్స్ లో కూడా బీసీ కమ్యూనిటీస్ కి వాటా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నీ బాబు 20 నెలలు అయిపోయింది. ఇప్పటి వరకు ఎంతమంది ఒడ్డెర సోదరులకు ఎన్ని మైన్స్ ఇచ్చారు? ఎంతమంది ఆ మైన్స్ లో ఎన్ని కోట్లు సంపాదించుకున్నారు? ఆ వివరాలన్నీ చెబితే కూడా అందరూ సంతోషపడేవారు. ఇకపోతే తమరిని నమ్మాలా నమ్మకూడదు నాకు అర్థం కావడం లేదు. నువ్వు పెద్ద మోసగాడివని నాకు తెలుసు. మీకు మోసం చేసే నాయకులు కావాలా, మభ్యపెట్టే నాయకులు కావాలా, పాంజీ స్కీమ్స్ అలాంటి ఆలోచన విధానంతో నాయకులు కావాలా, లేదంటే కష్టంతో వాళ్ళు భుజం కాసే నాయకులు కావాలనేది నిర్ణయించుకోవాలనేది మీరు దయచేసి మెసేజ్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. సమాజం హితువును ఆలోచించేవాళ్ళు, కులాలని దాటి ఆలోచించేవాళ్ళు, మతాన్ని దాటి పరిధిని దాటి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వ్యక్తులు మీరు ఎన్నుకోకపోతే ప్రజలు నష్టపోతారు. ఆంధ్ర ప్రాంత ప్రజలకి కులం మీద ఉన్నంత పిచ్చ ఆంధ్ర జాతి మీద లేదు, అది బాధ. కానీ ఏం చేస్తాం, ఇది వాస్తవం, దీన్ని భరించాలి, తప్పదు. ఈ కులాల గీతల మధ్యలోనే మాట్లాడాలి. నేను కోరుకుంటుంది, నేను కులాలని అర్థం చేసుకున్నవాడిని, కుల పిచ్చ ఉన్నవాడిని కాదు. నేను కులాల తాలూకు అసమానతలు అర్థం చేసుకున్నా. ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మనకి కుల భావన ఎక్కువ, జాతి భావన తక్కువ. ఈ రోజు నేను కోరుకున్నానంటే భీమవరం నుంచి చాలా బాధగా ఉంది ఈ మాట మాట్లాడడానికి. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. నిజంగా మనస్ఫూర్తిగా చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. దిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్. అంబటి గారు, మీరు చెప్పినట్టుగా ఇతనికి ఆ వ్యాధి సోకినట్టుంది, ఎంత మాత్రము డౌట్ లేదు సార్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇతడికి కులము 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 కులం అంటానే నాలుక మీద నానుతూనే ఉంటుంది 24 గంటలు. కులము లేకపోతే ఒక్క మెతుకు కూడా తినలేడు. ఇతడు ప్రతి క్షణం కులాన్ని అడ్డం పెట్టుకునే బతుకుతాడు. ఇంత కుల పిచ్చోడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు. కాపు అంటాడు, ఇతడు కాపు కాదని తెలిసింది ఈ మధ్య. ఇతడు తెలగ కులస్తుడని కూడా ఈ మధ్య తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మరి ఇతను ఏ కులమో గాని కుల పిచ్చి మద పిచ్చి అన్ని పిచ్చులు కలిసినటువంటి గజ్జి తామర అన్ని కలిసినటువంటి కుల గజ్జికి ఎవడైనా అంబాసిడర్ ఉన్నాడంటే ఈ తామర అంటించుకున్నోళ్ళు ప్రథముడుగా పవన్ కళ్యాణ్నే చెప్పాలి. ఈ కుల పిచ్చిని అడ్డం పెట్టుకొని 2024లో గెలిచి ఇలాగ గూటాల కూటమిలో మంత్రి అయిపోయి ఉప్పా మంత్రి అయిపోయి ఇలాగ అందరి కొంపలు ముంచుతున్నాడు. ఈ కుల పిచ్చోడికి భవిష్యత్తులో చక్కటి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది. అందరికీ నమస్కారము. బాయ్.